వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఇవాళ పూర్తి కానుంది. ఇక మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాల కోసం నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి 4 అభ్యర్థులు, బీఆర్ఎస్ నుంచి 1 అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఇక ఇందులో కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, అదేవిధంగా విజయశాంతి, సిపిఐ అభ్యర్థి నెలకంటి సత్యం అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఈ నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సిపిఐ నేతలు హాజరయ్యారు. ఇక్కడ చూసినాం. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ వల్ల పూర్తి కానుంది. మొత్తంగా 5 ఎమ్మెల్సీ స్థానాల కోసం నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి 4 అభ్యర్థులు, ఇక బీఆర్ఎస్ నుంచి 1 అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ నుండి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, అదేవిధంగా సిపిఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇక నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా సిపిఐ నేతలు హాజరయ్యారు.